బీహార్ ఎలక్షన్స్ అయితే పోలింగ్కి కౌంటింగ్కి మధ్య 3 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. అది లెక్కలతో బయటపడ్డాయి. కౌంటింగ్ మామూలుగా ఏంటి, కౌంటింగ్ అయితే ఆ రోజు సాయంత్రానికే ప్రకటించాలి. వీళ్ళు 1 వారం టైం తీసుకుంటున్నారు. అయినా సరే కౌంటింగ్ లెక్కకి పోలింగ్ లెక్కకి 3 లక్షలు తేడా. అంటే ఆ 3 లక్షల ఓట్లు ఎక్కడెక్కడ కలిసినాయి? ఎన్ని సీట్లు వాళ్ళు ఫిల్ చేయొచ్చు? పాపం రాహుల్ గాంధీ నెత్తికి నోరు పెట్టి కొట్టుకున్నాడు, తిరిగాడు, బాగా ఎక్స్పోజ్ చేశాడు. ఆయన ఏం కాలే. అంటే వ్యవస్థ అంత కట్టుదిట్టం చేసేశారు. ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేవు. మోడీ కనసంలో ఉంటుంది తప్ప ఇంకొకటి పరిష్కారం లేదు. ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. రాజకీయంగా ఇంకా గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు వామపక్షాలు బలహీన పడిన వల్ల ఈ నష్టం. అదే వామపక్షాలు బలంగా ఉంటే గవర్నమెంట్ నిలవేసేవాడు. 60 మంది పార్లమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ని గడగడలాడించాం. గడగడ అంటే బ్లాక్మెయిల్ చేయడం కాదు, ప్రజా సమస్యలపైన స్పందింపజేసాం. ఇప్పుడు అట్లేరు. వీళ్ళు వాళ్ళు కలిసిపోయి చేస్తారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం ఒక నష్టం, వామపక్షాలు బలహీనపడడం ఒక నష్టం దేశానికి. దీన్ని సర్దించుకోవాల్సిన అవసరం ఉందని మేము దానికోసం ప్రయత్నం చేస్తున్నాం.